టాపిక్లకు వెళితే అవర్ హెల్త్ కేర్ కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీలో భాగంగా 2 ప్రొడక్ట్స్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నది. ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఆ ప్రొడక్ట్స్ వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ రోజుల్లో మన దేశంలో రోజుకు జనాభా పెరుగుతుంది. దానికి అనుగుణంగా అధికంగా ఆహార ఉత్పత్తి చేయవలసిన అవసరం ఏర్పడింది. మనం రోజు తినే వరి, గోధుమ, పాలు, కూరగాయలు, పండ్లు, మాంసాహారం, పప్పు దినుసులు లాంటి ఆహార పదార్థాల అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, హార్మోన్ల ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం సిలికాన్ స్ప్రేలు, రసాయనిక రంగులు వాడుతున్నారు. ఇలా వాడటం వలన ఆ ఫుడ్స్ అన్నీ విషతుల్యంగా మారుతున్నాయి. తద్వారా ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు ఎక్కువగా ప్రబలడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి ఆహారాన్ని మనం తినడమే కాకుండా ప్రతిరోజు పసిపిల్లలకు, యుక్త వయస్కులకు మరియు వృద్ధులకు పెడుతున్నాము. ఈ విషతుల్యమైన ఆహారం తినడం వలన, కలుషితమైన గాలి పీల్చడం వలన, కలుషితమైన వాటర్ను తాగడం వలన మనిషి ఆయుష్ ప్రమాణం తగ్గిపోయింది. అంతేకాదు ఇలాంటి ఆహారం తినడం వలన చిన్న వయసులోనే షుగర్, బీపీ, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, పిల్లలు పుట్టకపోవడం, మగవారిలో శుక్రకణాలు తగ్గిపోవడం, ఆడవారిలో ఋతుక్రమం సమస్య రావడం, చిన్న వయసులోనే వృద్ధాప్యం రావడం, జుట్టు ఊడిపోవడం, పిల్లలో పెరుగుదల లేకపోవడం, మానసిక పరివర్తన లేకపోవడం, గుండె జబ్బులు మరియు ప్రాణాంతక క్యాన్సర్ రోగుల సంఖ్య విపరీతంగా పెరగడం ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వీటికి పరిష్కారంగా మల్టీ ఫంక్షన్ ఓజోనైజర్ అనే ఈ పరికరాన్ని ఈ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మల్టీ ఫంక్షన్ ఓజోనైజర్ ద్వారా ఓజోన్ 3 అనే వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ పరికరానికి ఇంకా ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండవు. జస్ట్ పవర్ సప్లైతో పనిచేస్తుంది. ఈ పరికరం మనం తినే ఆహారంలోని బ్యాక్టీరియాను, సూక్ష్మ క్రిములను, రసాయనిక ఎరువులను, పురుగు మందుల అవశేషాలని, రసాయనిక రంగులని, చెడు వాసనలను పోగొడుతుంది. మన దగ్గర ఉండే ఆహారంలో గల పోషక విలువలను కాపాడుతుంది. మనకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కూరగాయలు, పండ్లు, ఫుడ్ ప్యాకెట్స్, మనీ పర్స్, క్యాష్, మొబైల్ ఫోన్, వెహికల్ కీ చైన్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని మనం విన్నాం. సో వీటిని కూడా ఈ పరికరంతో శుభ్రపరచుకోవచ్చు. ఇప్పుడు ఈ మల్టీఫంక్షన్ ఓజోనైజర్ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. కూరగాయలు, పండ్లు శుభ్రపరచుకోవడానికి ఒక గిన్నెలో ఆ కూరగాయలు లేదా పండ్లు మునిగేంత వరకు సరిపడా వాటర్ను తీసుకోవాలి. ఆ తర్వాత ఓజోన్ 3 పైప్ని ఆ గిన్నెలో ఉంచి 15 నిమిషాల తర్వాత ఆ వాటర్ను పారబోసి మరలా వాటిని తిరిగి కడిగి ఉపయోగించుకోవాలి. తద్వారా వాటిలో ఉండే బ్యాక్టీరియా, రసాయనాలు, పాలిషింగ్ పౌడర్ మరియు చెడు వాసనలను పోగొడుతుంది. కూరగాయలు, పండ్లలో గల పోషక విలువలను అలాగే ఉంచుతుంది. అలాగే మాంసాహారాన్ని శుభ్రపరచుకోవడానికి మాంసాన్ని సరిపడా గిన్నెలో తీసుకొని మునిగేంత వరకు సరిపడా వాటర్ని తీసుకోవాలి. ఓజోన్ 3 పైప్ను ఆ గిన్నెలో 30 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ను పారబోసి మరలా వాటిని తిరిగి కడిగి ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వలన మాంసంలో ఉండే హార్మోన్లు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు, చెడు వాసనలను పోగొడుతుంది ఈ మల్టీఫంక్షన్ ఓజోనైజర్. అదేవిధంగా మనం బయట నుండి మన పిల్లలకు తీసుకువచ్చే కేక్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్ ప్యాకెట్స్ వంటి స్నాక్ ఫుడ్ ప్యాకెట్స్ను ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఆ డబ్బాలో ఓజోన్ 3 వాయువు వచ్చే పైప్ను 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి 5 మినిట్స్ తర్వాత తినవచ్చు. అలాగే మన దగ్గర ఉండే మనీ పర్స్, క్యాష్, మొబైల్ ఫోన్, వెహికల్ కీ చైన్లను కూడా ఇలా చేయడం వలన వాటిపై ఉండే కరోనా వంటి వైరస్లు, బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములను ఈ పరికరం పోగొడుతుంది. ఇంకా ఈ మల్టీఫంక్షన్ ఓజోనైజర్ని ఎయిర్ ఫిల్టర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. గాలిలో ఉండే వైరస్లు, బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములను ఈ పరికరం ద్వారా పోగొట్టుకోవచ్చు. మన కారులో లేదా ఆఫీస్లో లేదా ఇంట్లో బ్యాక్టీరియా, చెడు వాసనలను పోగొట్టుకోవడం కోసం ఈ ఓజోనైజర్ పరికరాన్ని ఆన్ చేసి తలుపులన్నీ మూసివేయాలి. లోపల మనుషులు ఎవరు ఉండకూడదు. ఒక 30 నిమిషాల పాటు ఉంచడం వలన కార్, ఆఫీస్ రూములో ఉన్నటువంటి గాలి ప్యూరిఫై అవుతుంది. అంటే మీ రూమ్ లేదా కార్ శానిటైజ్ అవుతుంది. తర్వాత తలుపులు తెరిచి 5 నిమిషాల తర్వాత మీరు లోపలి వెళ్ళండి. దీని వలన లోపల ఉన్న గాలి బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకోవచ్చు. ఇలా స్వచ్ఛమైన ఆహార పదార్థాలను భుజించడానికి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎంతగానో ఈ మల్టీఫంక్షన్ ఓజోనైజర్ ఉపయోగపడుతుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇక మీకు శానిటైజర్తో కూడా అవసరం ఉండదు. ఇప్పుడు
ఈ మల్టీఫంక్షన్ ఓజోనైజర్ పరికరం పనిచేస్తుందో లేదో ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పరికరాన్ని టెస్ట్ చేసే ప్రాసెస్ను చూడండి. ముందుగా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసును తీసుకొని అందులో వాటర్ పోసి ఆ నీళ్లలో 3 చుక్కల నీలిరంగు ఉజాలా వేసిన తర్వాత గ్లాస్లోని నీరు బ్లూ కలర్లోకి మారడం మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఆ గ్లాస్లో ఓజోన్ 3 పైప్ను 20 నిమిషాలు ఉంచిన తర్వాత అందులో ఉన్న రసాయనాలు రంగు వాసన పోయి పరిశుభ్రమైన నీరు ఉన్న ఈ గ్లాస్ను మీరు గమనించవచ్చు. ఇక కంపెనీ తీసుకువచ్చిన రెండో ప్రొడక్ట్స్ విషయానికి వస్తే పల్స్ ఆక్సిమీటర్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ శ్వాసకోశ సంబంధిత వ్యాధి అని మనకు తెలిసిందే. ఈ వైరస్ ముందుగా ఊపిరితిత్తులపై దాడి చేసి శ్వాస వ్యవస్థకు దెబ్బతీస్తుంది. అప్పటికే శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా మనం ఊపిరితిత్తుల పనితీరు రక్తంలో ఉండే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ శాతం బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్ లెవెల్ 94% నుండి 100% మధ్యలో ఉండాలి. అలాగే పల్స్ రేట్ కూడా 60% నుండి 100 మధ్యలో ఉండాలి. ఈ రెండు రీడింగ్స్ ఉండాల్సిన దానికంటే తక్కువగా పడిపోయినా లేదా పెరిగిన ప్రమాదం అని గుర్తించాలి. ఈ ఆక్సిజన్ శాతం 94% కంటే తక్కువ ఉన్నట్లయితే వారికి కోవిడ్ వ్యాపిస్తుందని, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన వేరే ప్రమాదకర వ్యాధి ఉందని గుర్తించి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్రస్తుతం ఈ పల్స్ ఆక్సిమీటర్ శరీరంలోని ఈ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే పరికరం ఇప్పుడే కరోనా నుండి కాపాడే రక్షణ కవచంగా మారింది. కొందరిలో కోవిడ్ లక్షణాలు లేకున్నా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బయటకు కనిపించని లక్షణాలను కూడా గుర్తించవచ్చు. ఆస్తమా, న్యూమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వాటిలో కూడా ఈ ఆక్సిమీటర్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఈ ఆక్సిమీటర్ను ఉపయోగించి పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆక్సిమీటర్ను ఉపయోగించి సకాలంలో పరీక్షలు నిర్వహించడం వలన అక్కడ కోవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందట. ఇది ఇప్పుడు అందరి ఇళ్లలో ఉండవలసిన పరికరం. ఈ మీటర్ను వాడడం కూడా ఎంతో సులభం. ఈ పరికరంలోనికి మన చేతి గోరు పైకి ఉండేట్లుగా చూడాలి. దీని మీద ఉన్న స్విచ్ నొక్కితే కాసేపులో మన రక్తంలోని ఆక్సిజన్ లెవెల్తో పాటు పల్స్ రేట్ కూడా స్క్రీన్ పై కనబడుతుంది. మనం వేలుని తీసివేస్తే 8 సెకండ్స్ ఏ స్విచ్ నొక్కకపోతే ఆటోమేటిక్గా ఆ మీటర్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు కంపెనీ ఇస్తున్న బిజినెస్ ఆపర్చునిటీ ఏమిటో తెలుసుకుందాం. అవర్ హెల్త్ కేర్ కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్స్ బ్రాండెడ్ క్వాలిటీ గలవి. బయట మార్కెట్లో మంచి క్వాలిటీ గల ఓజోనైజర్ ధర సుమారు 3,900 రూపాయల నుండి ధరలు మొదలు అవుతున్నాయి. కానీ మీకు ఈ కంపెనీ మల్టీ ఫంక్షన్ ఓజోనైజర్ పరికరాన్ని కేవలం 1,700 రూపాయలకి ఇస్తుంది. అలాగే బయట మార్కెట్లో మంచి క్వాలిటీ గల పల్స్ ఆక్సిమీటర్ ధర సుమారు 1,800 రూపాయల నుండి ధరలు మొదలవుతున్నాయి. కానీ మీకు ఈ కంపెనీ పల్స్ ఆక్సిమీటర్ పరికరాన్ని కేవలం 350 రూపాయలకు ఇస్తుంది. ఇంకా కంపెనీ ఓజోనైజర్కి 1 year వారంటీ, పల్స్ ఆక్సిమీటర్కి 6 months వారంటీ ఇస్తుంది. మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ ప్రొడక్ట్స్ను ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, OLX వంటి ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంటి వద్ద నుండి మార్కెట్ చేసుకొని మంచి లాభం చేయవచ్చు. ఇంకా రద్దీ సెంటర్స్లలో డెమో టెంట్ ఏర్పాటు చేసుకొని కూడా వీటిని సేల్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. ఇంకా మీకు ఏమైనా ఈ ప్రొడక్ట్స్పై సందేహాలు ఉంటే కంపెనీ వారితో చర్చించి మీ సందేహాలు నివృత్తి చేసుకోగలరు. వారి వివరాలు మరియు ఫోన్ నెంబర్లు ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లలో కూడా పొందుపరచాము, గమనించగలరు. ప్లాన్ చేస్తున్నాము. మీరు తప్పకుండా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.